Hello everybody, welcome to your favorite program Sujan Media Real City. Hi Ravali, good morning. Hi Mrudula. So ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా ప్రోగ్రామ్? మరింకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో సుజన్ మీడియా రియల్ సిటీ. హైదరాబాద్ మరో ప్రాపర్టీ షోకి సిద్ధమైపోయింది. అన్ని ప్రాపర్టీలను ఒకే వేదికపైకి తీసుకొస్తూ ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది నారేడ్కో తెలంగాణ. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల అనుసారం గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అన్ని రాష్ట్రాల్లో ఏర్పడుతున్నాయి. ఇందులో భాగంగా ట్రెడా ఇకపై నారేడ్కో తెలంగాణగా రూపుమార్చుకుంది. కొనుగోలుదారులు అమ్మకదారులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చే ఈ ప్రాపర్టీ షోను విజయవంతం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలు పెట్టారు. నారేడ్కో తెలంగాణ ట్రెజరర్ కాళీ ప్రసాద్ గారు ప్రాపర్టీ షో ఎలా జరుగుతోంది, వాటి వివరాల గురించి మరికొన్ని విషయాలు తెలియజేయబోతున్నారు. సో వినేద్దాం. ట్రెడా తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఈ సంస్థను స్థాపించి 27 ఏళ్ళు అవుతుంది. గత 27 ఏళ్లుగా ఈ సంస్థ రియల్ ఎస్టేట్ డెవలపర్స్, బిల్డర్స్, వెల్ఫేరు, డెవలప్మెంట్ ఆఫ్ బిజినెస్ కోసం పనిచేస్తుంది. గత 12 ఏళ్లుగా ప్రతి సంవత్సరం ట్రెడా ప్రాపర్టీ షో బిట్వీన్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ హైటెక్స్లో నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం కూడా 12th ప్రాపర్టీ షో నారేడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోగా సెప్టెంబర్ 23, 24, 25 తారీఖుల్లో హైటెక్స్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ట్రెడా మా ఆర్గనైజేషన్ నారేడ్కోలో మర్జ్ చేసి నారేడ్కో తెలంగాణగా ఫామ్ చేశాము. ఈ ప్రాపర్టీ షోలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు వారి బడ్జెట్లో అనుగుణంగా ప్రాపర్టీస్ లభించును. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు కమ్ and visit the exhibition and get benefited. Thank you. ఇక ఈ ప్రాపర్టీ షోకు హాల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న వజ్రా నిర్మాణ్ సంస్థ ప్రైమ్ లొకేషన్ గా మారిన నిజాంపేట్, మణికొండలో 2 ప్రాపర్టీలను డెవలప్ చేస్తోంది. నిజాంపేట్లో వజ్రా ప్రతీక్, మణికొండలో వజ్రా విహారీ ప్రాజెక్టులను ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్ తో పూర్తి చేస్తోంది. వజ్రా నిర్మాణ్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి శ్రీనివాసరావు గారు కంప్లీట్ డీటెయిల్స్ తో పాటు ఆ ప్రాపర్టీ షో పార్టిసిపేషన్ గురించి మరిన్ని విషయాలు తెలియజేయబోతున్నారు. ఆయనతో మాట్లాడేద్దామా? లెట్స్ హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్. రియల్ సిటీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈ నారేడ్కో ప్రాపర్టీ షో 23, 24, 25 సెప్టెంబర్లో మేము హాల్ స్పాన్సర్గా ఉన్నాము. మా ప్రాపర్టీస్ని అక్కడ మేము డిస్ప్లే చేస్తున్నాము. మీరు వచ్చి అక్కడ చూడవచ్చు. ఈ ప్రాపర్టీ షోని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. మేము వజ్రా నిర్మాణ్ లాస్ట్ 15 ఇయర్స్ నుండి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాము. నిజాంపేటలో 2013 నుండి స్టార్ట్ చేసి వజ్రా పుష్పక్ అనే ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాము. 600 ఫ్లాట్స్. ఇప్పుడు వజ్రా ప్రతీక్ పేరు మీద 1100 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. దాంట్లో ఫస్ట్ ఫేజ్ 400 ఫ్లాట్లు 3 months బ్యాక్ హ్యాండ్ ఓవర్ చేశాము. నెక్స్ట్ 2 yearsలో 1100 ఫ్లాట్స్ కంప్లీట్ చేద్దామని టైం షెడ్యూల్ మెయింటైన్ చేస్తూ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ఇల్లు కొనుక్కునే వాళ్ళకి సంతృప్తికరంగా ఇంట్లో నివసించే విధంగా చేయాలనే ఉద్దేశంతో ప్రతి డైరెక్టరు సైట్లో మానిటర్ చేస్తూ క్వాలిటీ మీద మేము జనాలకి కరెక్ట్ టైంకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ట్రై చేయడమే కాదు, సాయశక్తిలా కృషి చేసి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. అట్లాగే మణికొండలో కూడా వజ్రా విహారీ అనే ప్రాజెక్ట్ చేస్తున్నాను. అది ఒక 500 ఫ్లాట్స్. ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ 260 ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేశాము. సెకండ్ ఫేజ్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము. అది కూడా నెక్స్ట్ 2 yearsలో కంప్లీట్ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాము. మా ఎయిమ్ మన సొంత ఇల్లు ఎలా కట్టుకుంటామో అందరికీ అదే విధంగా ఉండాలి, మనం నివసించే ఇల్లు లాగా ఉండాలి అనే తపనతో మేము క్వాలిటీగా చేస్తున్నాము. ప్రతి ఐటమ్ని బ్రాండెడ్ ఐటమ్స్ వాడుతూ క్వాలిటీకి కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నాము. మీరందరూ మా ప్రాజెక్టులకు వచ్చి చూసి మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్టులను సక్సెస్ఫుల్గా చేపడుతూ కస్టమర్లచే ప్రశంసలు పొందుతోంది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్.
25 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ అనుభవంతో, సరైన ప్లానింగ్, పక్కా పర్ఫెక్షన్తో సౌత్ ఇండియాలోనే అగ్రగామి రియాలిటీ సంస్థగా ఎదిగింది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. హైదరాబాద్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్నటువంటి హైటెక్ సిటీకి చేరువలో ప్రైమ్ లొకేషన్ గా ఉన్న కొండాపూర్ ప్రాంతంలో 22 ఎకరాల విస్తీర్ణంలో 11 టవర్లలో ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. కస్టమర్లకు ఎస్ఎంఆర్ మాన్సూన్ ఆఫర్ ని ఇటీవలే లాంచ్ చేసింది. ఈ స్కీమ్ కు కొనుగోలుదారుల నుంచి చక్కని రెస్పాన్స్ లభిస్తోంది. బిజినెస్ క్లాస్ పీపుల్, ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్, అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఈ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కొండాపూర్ అంటే ఇవాళ హైదరాబాద్ డెవలప్మెంట్ కే కేర్ ఆఫ్ అడ్రస్. ఈ ప్రాంతంలో ప్రాపర్టీ అంటే హాట్ కేకే. ఇంతటి కీలకమైన ప్రాంతంలో అత్యంత నమ్మకమైన బ్రాండ్ అయిన ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా ప్రాజెక్టును అతి సుందరంగా తీర్చిదిద్దుతోంది. కొనుగోలుదారుల సౌలభ్యార్థం ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాలో శివాలిక్ టవర్ తో పాటు బండ్లగూడ జాగీర్లోని ఎస్ఎంఆర్ వినయ్ బౌల్డర్హుడ్ ప్రాజెక్టుకు సంబంధించి స్పెషల్ మాన్సూన్ ఆఫర్ను ప్రకటించింది. వడ్డీ లేకుండా వాయిదాల్లో మొత్తం డబ్బును చెల్లించే సదుపాయాన్ని కల్పిస్తోంది. రామరెడ్డి గారు, వెల్కమ్ టు సుజన్ మీడియా రియల్ సిటీ. సో రీసెంట్గా మనం అందరం కూడా ఎక్కువగా ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ అనగానే మనకు ముందుగా ఫ్లాష్ అయ్యేది ఏంటి అంటే మాన్సూన్ ఆఫర్. సో మాన్సూన్ ఆఫర్ ఈజ్ రియల్లీ వెరీ వెరీ టెంప్టింగ్. సో చాలా మంది ఫారెన్లో ఉన్న వాళ్ళు, తర్వాత కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఇలా బోల్డ్ మంది మాన్సూన్ ఆఫర్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మాన్సూన్ ఆఫర్ గురించి ఒకసారి చెప్పండి సార్. బేసికలీ ఈ మాన్సూన్ ఆఫర్ అవుతుందో ఇది మేము ఏవైతే ఫ్యామిలీస్కు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ లేకుండా ఉండడం కానివ్వండి, ఆర్ లేదంటే వాళ్ళకు లోన్ ఎలిజిబిలిటీస్ తక్కువ వస్తున్నాయి, ఆర్ లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ కన్సల్టెంట్స్ కానివ్వండి, ఆర్ లేదంటే ఇంటీరియర్ డిజైన్ చేస్తున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్, ఆర్ ఎన్ఆర్ఐ పిల్లలు, మన పిల్లలు ఎవరైతే అక్కడికి వెళ్ళిపోయి జాబ్ చేస్తున్నారో వారి దగ్గర ఏంటంటే సడన్లీ హ్యూజ్ క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ ఉండకపోవచ్చు, లేదంటే వాళ్ళు చేసే జాబ్ వాళ్ళ ప్రొఫైల్ బట్టి కూడా ఇక్కడ మనకు బ్యాంక్స్ హోమ్ లోన్స్ ఇవ్వడం కూడా సమ్ టైమ్స్ రిజెక్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే అక్కడ అంత పెద్ద మేజర్ కంపెనీ కాదు, వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ అక్కడ ఉన్న ఇష్యూస్ తో. బట్ మంత్లీ దే కెన్ సెండ్ టు దేర్ పేరెంట్స్, అంటే వాళ్ళు డబ్బులు పంపించగలుగుతారు. ఇక్కడ ప్రాపర్టీని ఎక్కువ చేయడానికి మనకు ఒక స్కోప్ ఉంటుంది. మాకు ఏమైతే కొన్ని జాయింట్ ఫ్యామిలీస్ వస్తున్నారు. ఆఫ్టర్ కోవిడ్ దేర్ ఇస్ ఎ గుడ్ జాయింట్ ఫ్యామిలీ కల్చర్ డెవలప్ అయింది. యాక్చువల్లీ దేర్ ఇస్ ఎ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అమాంగ్ ద ఫ్యామిలీ మెంబర్స్. లెట్స్ స్టే టుగెదర్. మంచి చెడు మనం దేనికైనా అందరం ఒకరికొకరు హెల్పింగ్ ఉందాము, కలుపుకొని ఉందాము. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి కోవిడ్ వస్తుందో తెలియదు. నో ఆల్రెడీ థర్డ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. సో ఈ ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియదు. ఒకరికొకరు ఇంట్లో లేడీస్ కానీ పిల్లలు కానీ అందరూ ఉంటారు కాబట్టి ఆ సేఫ్టీ బాగుంటుందనే పాయింట్ ఆఫ్ లో కూడా అదొక జాయింట్ ఫ్యామిలీ కల్చర్ డెవలప్ అయింది. ఈ జాయింట్ ఫ్యామిలీ కల్చర్ ఏమైతుంది మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రాపర్టీ ఉంది, మన దగ్గర ప్రాపర్టీ తీసుకున్నారు, బట్ దే వాంట్ టు ఎక్వైర్ సెకండ్ ప్రాపర్టీ ఆర్ థర్డ్ ప్రాపర్టీ, బట్ విత్ ద ప్రిమైసెస్. ఓ 2 bedroom తీసుకోవచ్చు, ఇంకోటి కాంపాక్ట్ 3 bedroom తీసుకోవచ్చు. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి కాంపాక్ట్ 3 bedrooms కూడా తీసుకోవడానికి కూడా డిమాండ్ ఎక్కువ ఉంది. ఇట్లాంటి టైంలో ఇద్దరు బ్రదర్స్ పేరెంట్స్ సపోర్ట్ తో వాళ్ళ శాలరీస్ హస్బెండ్ వైఫ్ అందరు జాబ్ చేస్తుంటారు కాబట్టి 1 or 2 members శాలరీస్ మంత్ ఆన్ మంత్ పే చేస్తూ వాళ్ళకున్న సేవింగ్స్ ను ఈ 30% 40% దీంట్లో పేమెంట్ చేసుకుంటూ దే మూవ్ ఆన్. ఐకాన్లో మనం 36 months అన్నాము, అంటే ఒక 24 months వరకు పేమెంట్ చేసుకుంటూ లాస్ట్ డేకి వచ్చేప్పుడు కావాలంటే దే కెన్ టేక్ హోమ్ లోన్, లేదు ఇట్నే కంటిన్యూషన్ వాళ్ళు పేమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో యాక్చువల్లీ చెప్పాలంటే మీ ఈ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రోగ్రామ్ ద్వారా కూడా మాకు ఆల్మోస్ట్ మోర్ దెన్ 40-50 ఎంక్వైరీస్ వచ్చాయి. దాంట్లో వీ కుడ్ రియలైజ్ ఆల్మోస్ట్ 5 units రియలైజ్ చేశాము. సో ఇప్పుడు వాళ్ళు మనకి ఆషాఢ మాసం అని వెళ్ళిపోయాయి కదా, నౌ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు మేక్ ద టోకన్ పేమెంట్స్ అన్ని వచ్చి ఫైనలైజ్ చేసుకున్నారు. అంటే ఇట్స్ గుడ్ రెస్పాన్స్. దాదాపు 3 దశాబ్దాల అనుభవంతో రియాలిటీ రంగంలో సంచలనం సృష్టిస్తూ ప్రైమ్ లొకేషన్ కింగ్గా అందరి మన్ననలు పొందుతోంది వాసవి గ్రూప్. తమ సుదీర్ఘ అనుభవానికి సరికొత్త కాన్సెప్ట్లను జోడిస్తూ ఎప్పటికప్పుడు కస్టమర్లు మెచ్చే ప్రాజెక్టులను డిజైన్ చేయడమే ఈ సంస్థను రియాలిటీ రంగంలో అగ్రగామిగా మార్చింది. తెలంగాణలో ఎంతో ప్రెస్టీజియస్ గా నిర్వహిస్తున్న నారెడ్కో ప్రాపర్టీ షోకు ప్లాటినం స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది వాసవి గ్రూప్. నారెడ్కో ప్రాపర్టీ షో సందర్భంగా ప్రాపర్టీలను బుక్ చేసుకున్న కస్టమర్లకు స్పెషల్ ఆఫర్స్ ను కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది వాసవి గ్రూప్. వాసవి గ్రూప్ కొత్త ప్రాజెక్టుల అప్డేట్స్ గురించి సంస్థ అధినేత విజయ్ కుమార్ గారి మాటల్లోనే విందాం. లెట్స్ హావ్ ఎ లుక్. చెప్పిన మాటకు కట్టుబడుతూ మాటిచ్చిన సదుపాయాల కంటే అదనంగా ఎన్నో ఎమ్యూనిటీస్ కల్పిస్తూ రియాలిటీ రంగంలో దిగ్గజ సంస్థగా ఎదిగింది వాసవి గ్రూప్. వృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాలను ముందే గుర్తించి ఇన్వెస్టర్ల పెట్టుబడికి భవిష్యత్తులో చక్కని రిటర్న్స్ అందిస్తూ ఇండస్ట్రీలో ట్రెండ్ సెటర్ గా ఎదిగింది ఈ సంస్థ.
వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. కస్టమర్లకు కావాల్సిన ప్రతి ఇమ్యూనిటీస్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టైమ్లీ డెలివరీ టైంలో కానీ, ప్రతి విషయంలో మనం అన్ని కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్టులను అలవరుచుకుంటామండి. హైదరాబాద్ హైటెక్ సిటీలో ప్రస్తుతం రియాలిటీ బూమ్ నెలకొని ఉంది. ఈ ప్రాంతానికి చేరువలో 6.23 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ప్రాజెక్టు వాసవి స్కైలాను డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. వాసవి గ్రూప్స్ నుంచి లగ్జరీ ప్రాజెక్ట్స్ ఏమేమి రాబోతున్నాయి? సో మా వాసవి గ్రూప్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మోస్ట్ అల్ట్రా లగ్జూరియస్ ప్రాజెక్ట్ ఒక నియో క్లాసికల్ ఆర్కిటెక్చరల్ థీమ్ తోటి కొండాపూర్లో మనము వాసవి స్కైలా అని ఒక ప్రాజెక్టు టేకప్ చేశామండి. వాసవి స్కైలాకు అనూహ్యమైన స్పందన వస్తుంది మాకు. మా గ్రూప్ ప్రాజెక్ట్లో ఇట్ ఈస్ ది బెస్ట్ అల్ట్రా లగ్జూరియస్ ప్రాజెక్ట్. అండ్ ఈ ప్రాజెక్ట్లో మేము డూప్లెక్స్ విల్లాస్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కంబైన్ చేసి అపార్ట్మెంట్ విల్లాస్ అండ్ పైన 2 ఫ్లోర్స్ కంబైన్ చేసి డూప్లెక్స్లో స్కై విల్లాస్ అని అందించడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్టు నియో క్లాసికల్ ఆర్కిటెక్చర్లో అండ్ ద కంట్రీస్ బెస్ట్ కన్సల్టెంట్స్ సింగపూర్ అండ్ మలేషియా ల్యాండ్స్కేపింగ్ కన్సల్టెంట్స్తో కూడా మేము అడ్వైస్ తీసుకొని ఇక్కడ టాప్ పీపుల్ను అపాయింట్ చేసి అండ్ టాటా వాళ్ళకు పిఎంసి ఇవ్వడం జరిగిందండి. ఇది కన్స్ట్రక్షన్ క్వాలిటీ ప్రకారంగా కానివ్వండి, అమ్యూనిటీస్ ప్రకారం కానివ్వండి, దిస్ ఈస్ గోయింగ్ టు బి ద అల్ట్రా లగ్జూరియస్ ప్రాజెక్ట్ ఫ్రమ్ అవర్ గ్రూప్ అండి, వాసవి స్కైలా అట్ కొండాపూర్. నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోకి వాసవి గ్రూప్కి మధ్య ఎలాంటి అనుబంధం ఉంది? ముందు నుంచి కూడా నారేడ్కోకి వాసవి గ్రూప్కి చాలా అనుబంధం ఉందండి. నారేడ్కో సెప్టెంబర్ 23rd, 24th, 25th ఈ 3 డేట్స్లో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు హైటెక్స్ వేదికగా. చాలా గొప్పగా ప్రాపర్టీ షో ఉండబోతుంది. అండ్ ఈ ప్రాపర్టీ షోలో మేము మెయిన్ స్పాన్సర్స్గా మేము పాల్గొనబోతున్నాం వాసవి గ్రూప్ తరఫున. అండ్ మా ఒక 14 ప్రాజెక్ట్స్ను మేము ఎగ్జిబిట్ చేయబోతున్నాము. లగ్జరీ ఫీచర్స్తో ప్రాపర్టీలను డెవలప్ చేస్తూ కస్టమర్ల ఆదరాభిమానాలు సంపాదిస్తోంది మిర్చి డెవలపర్స్. ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని వసతులతో ఉండేటువంటి ప్రాపర్టీని సామాన్య ప్రజలకు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది ఈ సంస్థ. ప్రీమియం విల్లాస్, హైరైజ్ అపార్ట్మెంట్స్ తదితర నిర్మాణాలను చేపడుతూ గ్రీనరీ ప్రాజెక్టుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మిర్చి డెవలపర్స్. ఇక సంస్థ ఆన్గోయింగ్ ప్రాజెక్టుల విషయానికి వస్తే పటాన్ చెరువుకు సమీపంలోనే పాటి కొల్లూరులో విల్లా ప్రాజెక్ట్ వెనిస్ సిటీని శరవేగంగా డెవలప్ చేస్తోంది. 10 నెలల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్టును ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఎండింగ్ కు పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నట్లు మిర్చి డెవలపర్స్ ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో 2.3 కోట్ల ప్రారంభ ధరతో ప్రస్తుతం విల్లాలు అందుబాటులో ఉన్నాయి. ఇక పటాన్ చెరువుకు సమీపంలోని హైరైజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ టొరంటో టవర్స్ ను 2.5 ఏకర్స్ లో డెవలప్ చేస్తుంది మిర్చి డెవలపర్స్. నిర్మాణంలో విశ్వసనీయత, కస్టమర్ల ఆదరాభిమానాలు, బయ్యర్ సాటిస్ఫాక్షన్ కు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వడం మిర్చి డెవలపర్స్ అభివృద్ధిలో కీలకంగా నిలుస్తున్నాయి. చూడసక్కని నిర్మాణాలతో కస్టమర్ల మనసు దోచుకొని పోటీ లేని మేటి సంస్థగా ఎదిగింది ఈ సంస్థ. కొల్లూరు ఐటీ హబ్కు 5 minutes డ్రైవ్లో HMDA అప్రూవ్డ్తో పటాన్ చెరువుకు సమీపంలో 19 ఎకరాల విస్తీర్ణంలో వెనిస్ సిటీని డెవలప్ చేస్తోంది మిర్చి డెవలపర్స్. ముఖ్యంగా 15,000 చదరపు అడుగుల్లో నిర్మితమవుతోన్న క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టుకు హైలైట్ గా చెప్పొచ్చు. ఇక హైదరాబాద్ ప్రీమియం లొకేషన్లో వస్తోన్న ఈ ప్రాజెక్టుకు చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండటం, ప్రైమ్ లొకేషన్ కూడా కావడం ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. హాయ్ మల్లారెడ్డి గారు, మిర్చి డెవలపర్స్ వెనిస్ సిటీ చాలా బాగా హిట్ అయింది. ఒకసారి ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. వెనిస్ సిటీ అంటేనే ఒక అందమైన సిటీ. సో ఇటలీలో మంచి ఫేమస్ సిటీ ఏంటంటే ఎవరైనా ముందు చెప్పేది వెనిస్ సిటీ అంటాం. సో అంత అందంగా తీర్చిదిద్దాలి, మా విల్లా ప్రాజెక్ట్ కూడా అంత అందంగా ఉండాలి. మనం ఇచ్చే ఫెసిలిటీస్ కానీ, టోటల్ ల్యాండ్స్కేపింగ్ కానీ, ఉండే ప్రతి వాళ్ళు కూడా ఒక ఎక్సలెంట్ కమ్యూనిటీలో మంచి ప్రశాంత వాతావరణంలో ఇంటికి వస్తే వాళ్ళ టెన్షన్స్ అన్ని రిలీఫ్ అయ్యే విధంగా
ఆ ప్రాజెక్ట్లో మేము ఉంటున్నాం ఫీలింగ్ అయితే డెఫినెట్గా తీసుకొస్తాము. మా గురించి చెప్పడం కాదు కానీ మా కాంపిటీటర్స్ ఉన్న బిల్డర్స్ కూడా వచ్చి అసలు వీళ్ళకి ఎంత బాగా ఎలా వచ్చింది మోడల్ విల్లా, ఇంత తక్కువ స్పేస్లో చాలా బాగా కట్టారు అని చాలా మంది వచ్చి చూసి వెళ్తున్నారు. సో మాకు అదొక క్రెడిట్. ఈవెన్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా దానికి ఒక అవార్డు కూడా ఇచ్చారు. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ 220, 230, 250 టైప్స్ లో కనిపిస్తుంది అది చూస్తుంటే, కానీ అది 165, 160s లో అంటే అసలు నమ్మరు అనమాట. ఎవరు నమ్మట్లేదు. అందుకే మాకు అంత స్పీడ్గా సేల్స్ అవ్వడం కానీ కన్స్ట్రక్షన్ కూడా అంతే ఫాస్ట్గా అవుతుంది. ఎస్పెషల్లీ మా ప్రాజెక్ట్లో అడ్వాంటేజ్ అంటే సేల్స్తో సంబంధం లేకుండా ఒకేసారి 247 విల్లాస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 70-75% వర్క్ కంప్లీట్ అయిపోయింది. విత్ ఇన్ 6 months డిసెంబర్లో పొజిషన్ కూడా హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాము. అందుబాటు ప్రైస్లోనే పెట్టాం. విల్లాస్ తో పాటు మన మిర్చి డెవలపర్స్ వాళ్ళు ఫ్లాట్స్ కూడా చేస్తున్నారు. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మా వెనిస్ సిటీ పక్కన జస్ట్ 300 meters డిస్టెన్స్లో సేమ్ రోడ్లో మనకి 15 floors సింగిల్ టవర్ వస్తుంది. అరౌండ్ 5 lakhs ఎస్ఎఫ్టీలో వస్తుంది. దానిలో కూడా ఎక్సలెంట్ క్లబ్ హౌస్ కానీ ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ఇస్తున్నాము. దానికి పర్మిషన్స్ కూడా వచ్చేసాయి. చాలా అందుబాటు ధరలు అరౌండ్ 3,000-3,500 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ రేట్లో ఇస్తున్నాం. సో అది కూడా చాలా ఎక్సలెంట్ ప్రాజెక్ట్. ప్లస్ 200 feet రోడ్డుకి ప్లస్ సర్వీస్ రోడ్డుకి మధ్యలో ఉందన్నమాట. రింగ్ రోడ్డుకి అయితే కనిపిస్తుంటుంది మనకి. మన వెనక బాల్కనీలోకి వెళ్తే రింగ్ రోడ్డు కనిపిస్తుంది. సో అంత డిస్టెన్స్లో టొరంటో టవర్స్ అని పేరు పెట్టడం జరిగింది. 1300 ఎస్ఎఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 2000 దాకా వెళ్తుంది. ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి మంచి అప్రిషియేషన్ వస్తుంది. దానికి కూడా విత్ ఇన్ 2.5 yearsలో ఇవ్వబోతుంది. చుట్టూ చక్కని పరిసరాలు, మనసుకు హాయి గొలిపే వాతావరణం, పెద్దలకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం, పిల్లలకు ప్రకృతిలో కాలక్షేపం. సిటీలోని రణగొడ ధ్వనులకు దూరంగా సిటీ బయట ప్రశాంతంగా ఉండేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్టుగా శ్రీశైలం హైవేలో రెసిడెన్షియల్ ప్లాటింగ్ ప్రాజెక్ట్ ని రెడీ చేస్తోంది ప్లానెట్ గ్రీన్. ఎల్లప్పుడూ సంతోషమైన జీవితాన్ని గడిపేలా డేట్స్ కౌంటీ రెడీ అవుతోంది. ప్రస్తుతం శ్రీశైలం హైవేలో రియాలిటీ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ డెవలప్మెంట్ కు ఈ ప్రాంతం సరైనది కావడంతో శ్రీశైలం హైవేలోని ప్రాజెక్టులకు డిమాండ్ భారీగా పెరిగింది. ఎక్స్ట్రాడినరీ కమ్యూనిటీలో ప్రాపర్టీను కొనుగోలు చేసే వారికి డేట్స్ కౌంటీ సరైన చాయిస్ గా చెప్పవచ్చు. హైదరాబాద్ మహానగరంలో ఇల్లు కొనుగోలు చేయడం ప్రతి ఒక్కరి కల. ప్రస్తుతం ఇండిపెండెంట్ ఇల్లు కొనాలంటే అది కోట్ల పైమాటే. దీంతో నగర శివారు ప్రాంతాల వైపే అందరి దృష్టి పడింది. ఓఆర్ఆర్ పుణ్యమా అని శివారు ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందాయి. ఎక్కడికక్కడ డెవలప్మెంట్ క్లస్టర్లుగా మారాయి. దీంతో హైదరాబాద్కు అతి చేరువలో ఉన్న శ్రీశైలం హైవే రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు ప్రస్తుతం హాట్ స్పాట్ గా మారింది. వృద్ధికి అవకాశం ఉన్న అత్యంత అనువైన ప్రాంతమైన కందుకూరు సమీపంలో డేట్స్ కౌంటీ ప్రాజెక్ట్ 300 పైబడి ఎకరాల్లో అతి సుందరంగా ముస్తాబవుతోంది. రిక్రియేషన్ ఏరియాస్, స్పోర్ట్స్ ఫీల్డ్, నేచురల్ క్రిక్ రిజర్వ్ తో ప్రాజెక్టును సంస్థ డిజైన్ చేస్తోంది. ప్లే గ్రౌండ్, ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్, బిబిక్యూ ఏరియా, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ వంటి ఎమ్యూనిటీస్ తో ఈ ప్రాజెక్టు మీ లైఫ్ స్టైల్ కు తగ్గట్లుగా డెవలప్ అవుతోంది. విల్లా కన్స్ట్రక్షన్ తో పాటు ఫార్మింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ సేవ్ ది ఎన్విరాన్మెంట్ అంటూ తాజా ఆకుకూరలు, మోటైన బండరాళ్లు, తీయని సహజ ఆహారము మరియు మనసును సుసంపన్నం చేసే కార్యకలాపాలతో కూడినటువంటి స్కేప్తో డేట్స్ కౌంటీ డిజైన్ అవుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో డెవలప్ అవుతున్న డేట్స్ కౌంటీ ప్రాజెక్టులో చూడచక్కని రోడ్లతో పాటు క్రికెట్ గ్రౌండ్ తదితర ఎన్నో ఎమ్యూనిటీస్ ని ప్లానెట్ గ్రీన్ అందిస్తోంది. శ్రీశైలం హైవేలో కందుకూరుకు సమీపంలో రెగ్యులర్ లేఅవుట్ ను నేచర్ కాన్సెప్ట్ తో డెవలప్ చేస్తున్నారు. సహజ వనరులైన లేక్స్, రాక్స్ తో పాటు దీనిని డిస్టర్బ్ చేయకుండా డేట్స్ కౌంటీ రెడీ అవుతోంది. ఈ ప్రాజెక్ట్ లో 2 క్లబ్ హౌస్లు, 3 రిసార్ట్స్ ఉండేలా ప్లాన్ చేస్తుండగా స్కూల్, హాస్పిటల్, క్లినిక్ సహా హ్యూమన్ లైఫ్ కు అవసరమైన అన్ని సౌకర్యాలను ఈ ప్రాజెక్ట్ లో ఏర్పాటు చేయబోతున్నారు. సౌత్ సిటీ చుట్టూ ఫార్మసిటీ, ఆదిపట్ల ఏరోస్పేస్, తుక్కుగూడ ఫ్యాబ్ సిటీ, శ్రీశైలం హైవే, కోకాపేట్ న్యూ సిటీ, బుద్వేల్ ఐటీ పార్క్, డిఆర్డిఎల్, రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయి. దీంతో కమర్షియల్ యాక్టివిటీ బాగా పెరుగుతోంది. ఇక్కడ భూముల రెట్లు వెస్ట్ ఈస్ట్ సిటీతో సమానంగా ఉండగా ఐటీ క్యారిడార్ కు చేరువలో శంషాబాద్ ఎయిర్పోర్ట్, తుమ్ములూరు ఐటీ క్లస్టర్, పిరమిడ్ సిటీ, రహేజా ఐటీ పార్క్, హార్డ్వేర్ పార్కులకు దగ్గరగా ఉండటం
డేట్స్ కౌంటీ ప్రాజెక్టుకు స్పెషల్ అడ్వాంటేజ్గా చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో అఫోర్డబుల్ ప్రైజ్లో ప్రాపర్టీలు అందుబాటులో ఉన్నాయి. రాబోయే కాలంలో రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు మరిన్ని దేశీయ అంతర్జాతీయ సంస్థల రాకతో ఈ ప్రాంతంలో రియాల్టీ రంగం చక్కని వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్తో పెట్టుబడులు పెట్టాలనుకున్న వారికి ఈ ప్రాజెక్టు రాబోయే కాలంలో చక్కని ప్రతిఫలాలను ఇవ్వనుంది. తెలంగాణ జిల్లాలకు హైదరాబాద్ కల్చర్ని పరిచయం చేయాలనే లక్ష్యంతో నిర్మాణాలను సాగిస్తోంది గిరిదారి కన్స్ట్రక్షన్స్. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో చూడచక్కని నిర్మాణాలను విజయవంతంగా చేపట్టింది ఈ సంస్థ. మహబూబ్ నగర్లో ప్లాటింగ్ స్టార్ట్ చేసి అందులో విల్లాలు, అపార్ట్మెంట్లను కడుతున్నారు. ఈ జిల్లాలో త్వరలోనే ఎక్స్టెన్షన్ ప్రాజెక్టులను కూడా చేపట్టే ప్లాన్ లో ఉన్నారు గిరిదారి సంస్థ. ఇక తెలంగాణలోని వివిధ జిల్లాలతో గిరిదారి కన్స్ట్రక్షన్స్ చేపట్టిన ప్రాజెక్టుల అప్డేట్స్ తో పాటు మరిన్ని లేటెస్ట్ హ్యాపెనింగ్స్ గురించి వివరిస్తున్నారు గిరిదారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతి రెడ్డి గారు. జిల్లా కేంద్రాల్లోనూ మెట్రో నగరాలకు తీసిపోని విధంగా ప్రపంచ శ్రేణి నిర్మాణాలతో ప్రతి ఒక్కరిచే శభాష్ అనిపించుకుంటోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. డెవలప్మెంట్కు దగ్గరగా, కాలుష్యానికి దూరంగా కొనుగోలుదారులకు సొంతింటి కలను సాకారం చేస్తోంది గిరిధారి సంస్థ. మహబూబ్ నగర్లో గ్రీన్ మెరిడియన్ ప్రాజెక్టును ఎంతో ప్రెస్టీజియస్ గా చేపడుతోంది గిరిధారి సంస్థ. ఇటీవలే లాంచ్ అయిన ఈ ప్రాజెక్టుపై ఎన్నో అంచనాలున్నాయి. మహబూబ్ నగర్లోని ప్రైమ్ ఏరియాలో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. ఇప్పటికే మహబూబ్ నగర్లో ఎన్నో ప్రాజెక్టులను లాంచ్ చేసిన ఈ సంస్థ గ్రీన్ మెరిడియన్ ప్రాజెక్టును ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకుంటోంది. ప్రతి జిల్లాలో గిరిదారి కన్స్ట్రక్షన్ గేటెడ్ కమ్యూనిటీ ప్రీమియం విల్లా ప్లాట్ కానీ విల్లాస్ కానివ్వండి ప్రతి ఒక్కరికి వాళ్ళకి అందియాలని ప్రతి ప్రాజెక్టులో కూడా ట్రీస్ చెట్లు విపరీతంగా మేము ఆలోచన చేసి ఫస్ట్ నుంచి కూడా చెట్లు నాటడం జరిగింది. అదృష్టవశాత్తు మనకేం జరిగిందంటే యాక్చువల్లీ మనకు గవర్నమెంట్ ఆల్సో టేకింగ్ దట్ కేర్. డెఫినెట్గా చెట్ల మీద మనం 100% జాగ్రత్త పడి చెట్లను సంరక్షించాలనే నా ఒక కోరిక. బై ద బై అంటే కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయ్యేటట్టు ఆ ప్రోగ్రామ్ చేస్తాం. వాళ్ళకు కూడా ఎలా లాభాలు రావాలని ఆ రకంగా మేము చూసుకోరు. అది కూడా గవర్నమెంట్ పరంగా కూడా అన్ని ఒక ల్యాండ్ అక్వైర్ చేయాలనుకుంటే ఆల్మోస్ట్ మేము ఒక 50-60 years నుంచి ట్రాక్ చేస్తాం లీగల్ అంతా. కస్టమర్కు ఎప్పుడు కూడా అర్ధరాత్రిలో వాళ్ళు బ్యాంక్ వెళ్తే బ్యాంక్ లోన్ రావాలి వాళ్ళకు అనే ఆ రకంగా మేము ప్లాన్ చేసి ముందరికి వెళ్ళిపోతా ఉన్నాము. మహబూబ్ నగర్లో ఇప్పుడు గ్రీన్ కౌంటీ అండ్ గ్రీన్ మెరిడియన్ అమిస్తాపూర్లో లగ్జరీ అపార్ట్మెంట్స్ కానివ్వండి అండ్ విల్లాస్ కానివ్వండి విల్లా ప్లాట్లు కానివ్వండి ఆ ఏరియాలో చేపట్టి సక్సెస్ఫుల్ దట్ వెంచర్. సార్, గిరిధారి అనగానే అందరికీ తెలిసిన విషయమే, లైక్ హైదరాబాద్ లైఫ్ స్టైల్ని డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ పరిచయం చేస్తారని. సో ఇక్కడ మహబూబ్ నగర్లో కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? కరెక్టేనమ్మా మీరు చెప్పింది. ఈ హైదరాబాద్ కల్చర్ను మహబూబ్ నగర్కు ఇంట్రడ్యూస్ చేసిందే గిరిధారి. మా ఎండి గారు రఘుపతి రెడ్డి గారు ప్రామిస్ చేసిన విధంగానే హైదరాబాద్ లైఫ్ స్టైల్ను ఇక్కడ డిస్ట్రిక్ట్లో ఇంట్రడ్యూస్ చేయాలనేదే మనకు మెయిన్ మోటో ఉండింది. ఇంతకుముందు ఏదైతే మనం ప్రామిస్ చేసామో ఇప్పుడు 100% అది ఫుల్ఫిల్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మనకు డిస్ట్రిక్ట్ టాప్ మోస్ట్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి వాళ్ళంతా అప్రిషియేట్ చేయడం జరిగింది. కస్టమర్స్ కూడా ఇప్పుడు చూసినట్టయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. టీచర్ సెక్షన్ అయితే ఇంతకుముందు మన దగ్గర తీసుకున్న కస్టమర్స్ అందరూ కూడా ఇవాళ మన డెవలప్మెంట్స్ను ఒక ల్యాండ్ మార్క్గా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. ఇక పోతే హైదరాబాద్ మాదిరిగానే ఇక్కడ కూడా మూడా అనేది ఒకటి కార్పొరేషన్ డెవలప్ చేయడం జరిగింది. దాని పరిధిలోనే ఆ లైఫ్ స్టైల్కి తగ్గట్టు డిస్ట్రిక్ట్ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసే విధంగా మనము ఈ ప్రాజెక్ట్ను ఆ విధంగానే డెవలప్ చేయడం జరిగింది. ముందు ముందు కూడా ఇది ఒకటి మహబూబ్ నగర్కే ఒక మంచి హైలైట్ ప్రాజెక్ట్గా నిలవబోతుంది. ర్యాపిడ్ గ్రోత్ స్కోప్ ఉన్న ప్రతి చోట ముందు చూపుతో చక్కటి ప్రణాళికలతో ప్రాజెక్టులను డెవలప్ చేస్తున్నారు స్వర్గసీమ సంస్థ అధినేత చండ్రా చంద్రశేఖర్ గారు. డిటిసిపి అప్రూవల్స్తో పలు లేఅవుట్ ప్రాజెక్టులను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇన్వెస్టర్లకు చక్కని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ను ఆయన తీర్చిదిద్దారు. సిరులసీమ 1 ప్రాజెక్టుకు కస్టమర్ల నుంచి వచ్చిన స్పందనతో స్వర్గసీమ సంస్థ సిరులసీమ 2 ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది. ఇక సంస్థ చేపడుతున్న ప్రాజెక్టులపై పూర్తి వివరాలు కంపెనీ అధినేత చంద్రశేఖర్ గారి మాటల్లోనే విందాం. లెట్స్ హావ్ ఎ లుక్.
ప్రకృతిని ఆస్వాదించేలా చుట్టూ గ్రీనరీతో చక్కని ఎన్విరాన్మెంట్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. వీకెండ్ లో రిలాక్స్ కావడంతో పాటు మీ పెట్టుబడికి చక్కని రిటర్న్స్ వచ్చేలా ప్రాజెక్టులను ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. అందుబాటు ధరల్లో మిడిల్ క్లాస్ ప్రజలకు ప్రాపర్టీలను అందిస్తోన్న ఈ సంస్థ తాజాగా ఎకరం, అర ఎకరం విస్తీర్ణంలో పెద్ద ఇన్వెస్టర్లకు ప్రాపర్టీలను అందించేందుకు సిద్ధమైంది. కొనుగోలుదారుల అవసరాలకు తగ్గట్టు వారి పెట్టుబడులకు చక్కని రిటర్న్స్ వచ్చేలా ప్రాజెక్టులు చేపడుతోంది ఈ సంస్థ. స్వర్గసీమ వాళ్ళు సిరుల సీమ 1 and 2 కూడా అయిపోయింది కదా సార్? సో దాని గురించి చెప్పండి సార్. ఫస్ట్ వెంచర్ 43 acres లో బూర్గుల్ అనే విలేజ్ లో డెవలప్ చేసాం. షాద్ నగర్ దాటిన తర్వాత సెకండ్ వెంచర్ వచ్చి తిరుమలాపూర్ అనే ఏరియాలో చేస్తున్నాం. ఇది షాద్ నగర్ దాటి నెక్స్ట్ జడ్చర్ల వైపు వెళ్తుంటే బాలానగర్ అని ఒక టౌన్ వస్తుంది. బాలానగర్ నుంచి 8 kilometers దూరంలో రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. లేదు హైవే నుంచి దగ్గరగా వెళ్ళాలనుకుంటే ఇంకో 4 kilometers వెళ్తే రంగారెడ్డి కూడా అని ఉంటుంది. అక్కడ నుంచి అయితే 6 kilometers ఉంటుంది హైవే నుంచి. ఈ రెండు ప్రాంతాల నుంచి మా తిరుమలాపూర్ వెంచర్ చేరవచ్చు. చాలా పెద్ద ల్యాండ్, సుమారుగా 200 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇందులో ఏంటంటే అప్రూవ్డ్ లేఅవుట్ ఉంది, అట్లానే ఫామ్ ల్యాండ్ ఉంది. ఈ రెండు కూడా అమ్ముతున్నాం. చాలా అంటే చాలా అద్భుతంగా డెవలప్ చేసాము. ఇప్పుడు వచ్చి చూడొచ్చు, ఇప్పుడు దాకా అయిన డెవలప్మెంట్ కూడా చూడొచ్చు. మా దగ్గర స్పెషల్ ఏంటంటే డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే కొని ఊళ్ళు ఎదురు చూసే విధంగా ఉండదు. మాక్సిమం 6 months లోపలే వాళ్ళకి అనుకున్నంత కూడా వాళ్ళు పొందగలుగుతారు. నా విజయ రహస్యం ఏంటంటే నేను ఫస్ట్ ఇన్వెస్టర్ని వాజ్పేయి ఏరియాలో ఇన్వెస్ట్ చేశాను. ఇన్వెస్టర్ సైకాలజీ ఏంటి, నేను ఈ సంవత్సరం ఇన్వెస్ట్ చేశాను, నెక్స్ట్ ఇయర్ ఏం వస్తుంది నాకు, లేకపోతే 5 ఏళ్ళకి ఏం వస్తుంది, ఎవరికైనా ఉంటుంది. అది దాన్ని పాటిస్తూ నేను ఇన్వెస్ట్ చేసిన దానిలో ఏం జరిగిందంటే షాద్ నగర్ దగ్గర నేను ఇన్వెస్ట్ చేసేటప్పుడు ధరలు చాలా తక్కువ ఉన్నాయి. 5 years బ్యాక్ అంటే సుమారుగా ఎకరా 10 లక్షలు ఆ రేంజ్లో ఉన్నాయి. 5 ఏళ్లకు వచ్చేటప్పటికి ఎకరా ₹1 కోటి వెళ్ళిపోయాయి. ఇంత పెరిగింది. దీన్ని పెరిగిన ఈ లాభాలను కానివ్వండి వీటిని మొదటి నుంచి ఏంటంటే నేను మొత్తం అమ్మేసేయకుండా కొంత నాకు నా షేర్ కింద అనమాట, అంటే కొంత ల్యాండ్ బ్యాంక్ నేను ఉంచుకున్నాను. అందువల్ల ఏమైందంటే నేను కస్టమర్స్కి అమ్మినందుకు కస్టమర్స్ బెనిఫిట్ అయ్యారు. నేను మొత్తం అమ్మేలేదు, నేను ల్యాండ్ బ్యాంక్ ఉంచుకున్నాను కాబట్టి నాకు బెనిఫిట్ అయింది. దీంతో ఏంటంటే ఎంత బాగా డెవలప్ చేస్తే కస్టమర్కు లాభం అవుతుంది, నాకు పర్సనల్గా కూడా గ్రోత్ ఉంటుంది. ఆ విధమైన పద్ధతి పెట్టుకున్నాను కాబట్టి నాకు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంటుంది. నేను ప్రతి అడ్వర్టైజ్మెంట్లో కూడా ఒకసారి చూడండి అని చెప్తున్నాను. అంటే మా దగ్గర ఇన్వెస్ట్మెంటే కాదండి, డబ్బులు చాలా విలువైంది. పెట్టిన డబ్బులు వెనక్కి రావు. ఒకసారి వచ్చి పర్సనల్గా చూడకుండా కొనొద్దు. ఎవరు ఈవెన్ నేను చెప్పినా సరే మీరు వచ్చి చూసి చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకొని చాలా రీజనబుల్గా ఉంది, అద్భుతంగా ఉంది అనుకున్న వాళ్ళే కొనమని చెప్తున్నాను. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం మరికొన్ని అప్డేట్స్తో కొత్త రియాలిటీ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.